వారికి తీర్చమా చెప్పసాఖ్యమా ఆహా మహా మహా శరణ్య కూర్చోండి. మేము వాళ్ళని టైం అయిపోయింది అనడం కోసం మేము లేచాం. మేము చెప్తాం అప్పుడు లేకమండి దయచేసి. అదే విధంగా ఇది నా వాక్యాన్ని 4వ మాటను శ్రీ కుమారి కొట్టే జ్ఞానప్రకాశ్ని ప్రార్థన శ్రీమతి తాడిగిరి మార్గరెట్ గారు ప్రసంగం, డాక్టర్ బంకా జగదీష్ గారు ప్రసంగం చేస్తారు. యేసు ప్రభు శిలువపై పడిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. వందనాలు. ఈ సమయం ఇచ్చిన కాపర్లకు ప్రియ సంఘానికి నా శుక్రవారానికి శుభాభివందనాలు. ఇప్పుడు దాకా మనము 3 వాక్యములు సిలువ మీద పలికిన 3 వాక్యముల గురించి ధ్యానించుకున్నాము. ఇప్పుడు 4వ వాక్యమును గురించి ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరమందున్న మా ప్రభువా, మీ ప్రియ నాయన పరిశుద్ధ నామమునకు వెలలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, ఇంత కనుక 3 వాక్యముల గురించి మీరు సిలువలో పలికిన వాక్యం నుంచి ధ్యానించి ఉన్నాం. 4వ మాటగా ప్రభువా మీరు ఏలి ఏలి లమా సబక్తా అని అనగా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని మీరు మా తండ్రికి చేసిన విజ్ఞాపన గురించి నాయన మేము ధ్యానించబోచుండగా ఆ వాక్య సందేశమును మీ ప్రియబిడ్డ జగదీష్ గారు మాకు అందించిన ఉండగా ఆ యొక్క బిడ్డ యొక్క ఆత్మ పరిశుద్ధ హృదయాన్ని మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. వినుచున్న మా హృదయాలన్నింటినీ కూడా మీ ఆత్మతో నింపి మీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, పరలోక వారసులమగినటువంటి సిద్ధపాటును మాకందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసయ్య దివ్యనామమును బట్టి మారి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాకు మరొకసారి అవకాశం కలిగించినటువంటి ఆ దేవాదేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు, అందరికీ సంఘస్థులకు కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. ఇప్పుడు మనము 4వ మాటను ధ్యానించబోతున్నాము. దానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, బంగారు మీ పాదాలకు వేదాల స్తుతులు స్తోత్రాలు దేవా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి ఈ దినం ఇక్కడ మేమందరం కూడుకొని నీవు సిరులో పడినటువంటి మాటలను ధ్యానించుకునే భాగ్యం కలిగించి మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ముందు చెప్పినటువంటి 3 మాటలను దేవతండ్రి ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనసులో నాటుకుని వాటి ప్రకారం దేవతండ్రి చేసే వాళ్ళు తమ జీవితాన్ని బాగుపరచే కృపను అనుగ్రహించండి. అదేవిధంగా 4వ మాట చెప్పబోతున్న నన్ను కూడా దీవించండి దేవా. నేను చెప్పాలనుకున్న ప్రతి విషయం కూడా వారందరికీ సరళంగా అర్థమయ్యేలాగా చెప్పే కృప నాకు అనుగ్రహించండి. అదేవిధంగా తర్వాత మాటలు చెప్పబోని కూడా దీవించమని, అందరూ చెప్పే మాటలు దేవతండ్రి ప్రభు చేసే వాళ్ళ హృదయాల్లో నాటుకుని వారందరూ వాటి ప్రకారం తమ జీవితాలను మార్చుకునే భాగ్యం కలుగజేయమని, ఈ చిన్ని ప్రార్థన అంగీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం 4వ మాటను ధ్యానించుకుందాం. ఇది మత్తయి సువార్త మరియు మార్కు సువార్తలలో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త ఏమైనా వ్రాయబడి ఉన్నదంటే ఏలి ఏలి లామా సబక్తాని అని. అది మరి మార్కు సువార్తలో ఏమైనా వ్రాయబడి ఉన్నదంటే ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని చెప్పి వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన తన గురించి పలికిన 4 మాటల్లో మొదటగా మనకి తెలియపరచబడతా ఉన్నది. ఇది మనకి రాయబడిన 4 సువార్తలలో మార్కు సువార్త మొదటగా వ్రాయబడినది కాబట్టి అది పురాతన లిపి అయినటువంటి అరామిక్ భాషలో రాయబడినట్లుగా మనకి తెలియపరచబడతా ఉంది. ఈ ఎలోయి అనే పదము అరామిక్ భాషలో రాయబడి ఉన్నది పిల్లరా. దాన్ని హెబ్రీ భాషలో మార్చిస్తే దానికి ఏలి అని చెప్పేసి అర్థం వస్తూ ఉంది. ఈ అరామిక్ భాషకి మరియు హెబ్రీ భాషకు కూడా మూలమైనటువంటి లిపి ఒకటి ఉన్నది. ఆ లిపి నుంచే ఈ అరామిక్ భాష మరియు హెబ్రీ భాషను
తీసుకోవడం జరిగింది. ఆ లిపి పేరు ఏమిటంటే క్యూనిఫామ్ లిపి అని అంటారు. వీటిలో ఏంటంటే రెండు భాషలు కూడా ఈ లిపి నుంచి మాత్రమే వాళ్ళు సంగ్రహించడం జరిగింది ప్రియులారా. మరి ఈ హెబ్రీ భాషలో రాయబడినవి ఏలి అంటే ఎల్ అంటే నా దేవా లేదంటే దేవుడు అని చెప్పేసి అర్థము. ఐ అంటే మైన్ అంటే నా యొక్క అని అర్థం. కాబట్టి ఏలి అంటే దాని అర్థం ఏంటంటే నా దేవా అని చెప్పేసి అర్థమని మనకి తెలియబడతా ఉన్నది. మరి ఈ మాట పలకటానికి ముందు అక్కడ కొన్ని కార్యాలు జరిగినాయి. అదేంటంటే మధ్యాహ్నం 12 నుంచి మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చెమ్మ చీకటి కలిగినట్లు మనకి 45వ వచనంలో వ్రాయబడతా ఉన్నది. మరి ఈ చీకటి కలగటం అనే దాన్ని కూడా మనం 2-3 రకాలుగా మనం ధ్యానించవచ్చు ప్రియులారా. మొదటిగా ఏంటంటే ప్రవచనపు నెరవేర్పుగా మనకి తెలియపరచబడతా ఉన్నది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో ఏమైనా వ్రాయబడినదంటే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం సెలవిచ్చినది ఏమనగా, మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును అనేది దేవుడైన యెహోవా ఆమోస్కి ఇచ్చినటువంటి దర్శనం. కాబట్టి ఇది ఒక ప్రవచనపు నెరవేర్పుగా కూడా మనము చూడవచ్చు. రెండవదిగా కనుక చూసుకుంటే సాధారణంగా ఈ చీకటి అనే దాన్ని మన పాపపు జీవితపు సాదృశ్యంగా మనము చెప్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా దేవునిలో చేరుకున్న తర్వాత దేవుని మార్గంలో ప్రయాణిస్తూ గత జీవితం గురించి చెప్పటం అంటే జనరల్గా దాన్ని మనం ఏమని చెప్తామండి, అదంతా గొప్ప చీకటి జీవితం, దాని గురించి ఎందుకు అంటాం. అదేవిధంగా మనం తప్పులు చేసి శ్రమలు పడ్డాం అనుకోండి, దాన్ని ఏమని చెప్తాం, ఆ శ్రమలు పగవాడికి కూడా రాకూడదు అని చెప్తాం. కాబట్టి మనం చేసే పాపము వేరు, మనం పడేటువంటి శ్రమలు వేరుగా కూడా మనము చూస్తున్నాం. కాబట్టి మన పాపపు జీవితాన్ని మనం ఎలా చూస్తామండి, చీకటి జీవితంగా మనం చూస్తూ ఉంటాం. దీని గురించి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమైనా రాయబడి ఉన్నదంటే, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ మన పాపములు దోషములు అన్నీ కూడా సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపబడి ఆ పాపాలన్నీ కూడా ఆకాశమంత ఎత్తుగా ఏర్పరచబడి, జనరల్గా మనం చెప్పుకుంటే పాపాలని చీకటితో మనం చెప్తూ ఉంటాం. కాబట్టి చీకటి ఆవరించినట్లుగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మూడోదిగా కనుక చూసుకుంటే ఇది దేవుని యొక్క ఉగ్రతకు సూచనగా కూడా మనం చూడవచ్చు ప్రియులారా. దేనికంటే మోషే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు కొన్ని సూచక్రియలు చేస్తాడు, అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. అందులో చూసుకుంటే నిర్గమాకాండము 10వ అధ్యాయములో చూస్తే అక్కడ ఐగుప్తు దేశంలో 3 రోజులు చిమ్మ చీకటి కలుగు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐగుప్తీయుల మీద దేవునికి ఉగ్రత ఉన్నది కాబట్టి ఆ ఉగ్రతకి సూచనగా చీకటి కలుగు చేసినట్లుగా కూడా మనకి తెలియజేయబడతా ఉన్నది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువలో పడినటువంటి 7 మాటలలో 3 ప్రార్థనా మాటలు, ఇది 2వ ప్రార్థనా మాటగా మనం చూడవచ్చు. మరి ఆ 2 మాటలకు ఇప్పుడు పలినటువంటి 3వ మాటకు కన్నా వ్యత్యాసం మనం గమనిస్తే ఆ 2 మాటలు దేంతో మొదలవుతాయండి, తండ్రి అని చెప్పి దాంతో మొదలు చేస్తాడు. మరి ఈ మాట నా దేవా నా దేవా అని ప్రకటన చేస్తాడు. మరి ఆ మాటలను తండ్రి అని ఎందుకన్నాడు, ఈ మాటను నా దేవా అని చెప్పి ఎందుకన్నాడు అనేది కనుక ఒకసారి మనం ధ్యానించుకుంటే మనం కొన్ని అంశాలు చూసుకోవాల్సి వస్తుంది. అందులో మొదటిగా ఏంటంటే యేసుక్రీస్తు వారు తన తండ్రితో ఎలా ఉండేవాళ్ళు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన తండ్రి గురించి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు, అదేవిధంగా దేవుడింటి యెహోవా యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్పాడు. తర్వాత 4వదిగా కనుక చూసుకుంటే యేసుక్రీస్తు వారిని నా దేవా అని ఎందుకు పిలవాల్సి వచ్చింది. 5వదిగా చూస్తే యేసుక్రీస్తు వారి చెయ్యి ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చినది. ముందుగా కనుక మనం చూస్తే ఈ లోకంలోకి రాకముందు యేసుక్రీస్తు వారి తండ్రితో ఎలా ఉండేవాళ్ళు అనేది ఒకసారి మనం చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23 నుంచి 31 వరకు ఒకసారి మనం చదువుకుంటే, సామెతల గ్రంథము 8, 23 నుంచి 31 వరకు చూస్తే చదవద్దండి, అక్కడ యేసుక్రీస్తు వారు తన తండ్రితో ఎలా ఉండేవాళ్ళో మనకి తెలియజేయబడతా ఉన్నది. 30, 31 వచనాలు ఒకసారి చదవండి. 30, 31 వచనాలు. నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించునుంటిని, ఆయన కలుగు చేసిన పర్వకును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ ఉంటేని. కాబట్టి యేసుక్రీస్తు వారు తన తండ్రితో ఎలా ఉన్నారండి, ఆయన చేసిన ప్రతి సృష్టి కార్యంలో కూడా యేసుక్రీస్తు వారు ఆయన పక్కనే ఉన్నాడు, ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. యేసుక్రీస్తు చేసినటువంటి ప్రతి కార్యంలోనూ ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఉండేవాడిగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు దేవుడిని యెహోవా కలుగు చేసినటువంటి
పరలోక రాజ్యాన్ని, అదేవిధంగా తను సృష్టించినటువంటి నరులను చూసి యేసుక్రీస్తు వాడు తండ్రితో పాటుగా సంతోషించేవాడిగా అక్కడ మనకి తెలియపరచబడతా ఉన్నది. మరి నరరూపధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి దేవుని గురించి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, నేను ఒక్కడిగా ఉండక నేనును నన్ను పంపిన వాడును కలిసి ఉన్నామని ఒకసారి, అదేవిధంగా మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని కూడా ఎరిగి ఉంటారని, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని, నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నేను నిలిచి ఉన్నానని, అదేవిధంగా తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని చెప్పి, ఇలా రకరకాల సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తానంటే, తండ్రి నేను వేరువేరుగా లేము, ఇద్దరము ఒకటే ఉన్నాము, ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడని చెప్పి తెలియజేసినట్లుగా మనకి తెలియపరచబడతా ఉన్నది. మరి మూడోదిగా కనుక చూసుకుంటే, తండ్రి అయినటువంటి యెహోవా యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్పాడు? యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పబడి ఉన్నదంటే, యెషయా గ్రంథము, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇక్కడ ఏంటంటే నేను ఆదుకొను నా సేవకుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి శ్రమలు కలిగినాయి కదండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలి కొన్నప్పుడు సాతాను తీసుకెళ్ళి అన్ని చూపించిన తర్వాత అక్కడ ఏమని చెప్పబడుతుందండి? పరలోకం నుంచి ఒక దూత వచ్చి యేసుక్రీస్తు వారికి పరిచయం చేసినట్లుగా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడతా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శారీరకంగా కానీ మానసికంగా కానీ దేవుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఆ సమయం అంతట్లో కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన దేవదూతలు పంపి యేసుక్రీస్తు వారికి సహాయం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. రెండోదిగా కనుక చూసుకుంటే నేను ఏర్పరచుకొనినవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆయన ఒక పని కోసం ఏర్పరచుకున్నాడు. ఆ పని తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం. ఆ నెరవేర్చే క్రమంలో యేసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలు పొందారు, ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో బాధలు పొందారు, ఎంతో కఠినటువంటి శిక్షను అనుభవించడానికి కూడా ఆయన వెనకాడలేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పి దేవుడి యెహోవా క్రీస్తు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇన్ని శిక్షలు పొందడానికి, ఇంత బాధలు పొందడానికి కూడా ఆయనకి వెనకాడలేదు. కాబట్టి ఈయన నా ప్రాణమునకు ప్రియుడు అని చెప్పేసి కూడా దేవుడి యెహోవా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదేవిధంగా యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనము, యెహోవా నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ నీతి నిమిత్తము నేను నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాను అని చెప్పి తెలియజేసినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత పారో రూపంలో వచ్చి ఏమంటాడండి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, అంటే నా కుమారుడు అని చెప్పి దేవుడు అంటే యెహోవా తెలియజేసినట్లుగా మనకి అర్థమవుతా ఉంది ప్రియులారా. మరి నాలుగోగా కనుక చూసుకుంటే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి నా దేవా అని ఎందుకు పిలవాల్సి వచ్చింది అని ఒకసారి మనం చూస్తే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా ఉన్నాడనేది ఒకసారి చూస్తే హెబ్రీయుల గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడిందంటే, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని చెప్పేసి యేసుక్రీస్తు గురించి రాయబడతా ఉన్నది. అంటే ఆయన నిర్దోషి, ఎటువంటి దోషం లేనివాడు, ఆయన పవిత్రుడు, పాపం ఆయనలో లేదు. మరి అటువంటి గుణగణాలు కలిగినటువంటి యేసుక్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు మన కోసం ఎలా చేశాడనేది చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. కాబట్టి ఎటువంటి పాపం లేనటువంటి యేసుక్రీస్తుని మన కోసం ఎలా చేశాడండి? దేవుడు పాపిగా చేసినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకుంటే, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారిని శాపముగా చేసినట్లుగా మనం చూడవచ్చు. ఆ రోజుల్లో ఏంటంటే మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పి మనకి లేఖన భాగాలు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తము శాపగ్రస్తుడుగా ఉండటం కోసము తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద మన పాపాలను ఆరోపించబడి యేసుక్రీస్తు వారు ఒక పాపిగా, ఒక శాపగ్రస్తుడిగా శిలువమాను మీద వేలాడబడుతూ ఉన్నాడో, ఆ సమయంలో తండ్రికి యేసుకు గల సంబంధము తెగిపోయింది ప్రియులారా. ఒక దేవునికి పాపికి గల సంబంధం ఏర్పడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడైన యెహోవాని తండ్రి అని పిలిచే అధికారం ఇప్పుడు అతనికి లేదు. ఎందుకంటే తను శిలువలో ఎలా ఉన్నాడండి? ఒక పాపిగా శాపగ్రస్తుడిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి తన తండ్రికి మధ్య సంబంధం పోయి పాపిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ నా దేవా అని పిలిచినట్లుగా మనము చూడవచ్చు.
మరి మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని సహవాసాన్ని కలిగి తర్వాత దేవుని సహవాసాన్ని కోల్పోయి నా దేవా అని పిలిచినటువంటి కొంత వ్యక్తులు మనం చూడవచ్చు. మొదటగా కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరండి? దావీదు మహారాజు. కీర్తనలు 22:1 ఏమంటాడు? నా దేవా ఎలా విడనాడిది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు దావీదుని ఎంతో హెచ్చించాడు. యేసుక్రీస్తు వారు దేవునితో పాటు దావీదుకి దేవుడంటే యెహోవా తన సన్నిధి ఉంచి అతను ఎంతో గొప్పవానిగా చేశాడు. కానీ దావీదు ఏం చేశాడు? పాపం చేసి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి నా దేవాన్ని పిలిచినట్లుగా మనం చూడవచ్చు 22వ కీర్తన. అదేవిధంగా 51వ కీర్తనలో కూడా 4 సార్లు నా దేవా అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా రెండో వ్యక్తి కనుక మనం చూసుకుంటే సంసోను. న్యాయాధిపతులు 16వ గ్రంథంలో దెలీలా అనేటువంటి వేశ్యకి ఆయన లొంగిపోయి తన యొక్క బలం దేనిలో ఉందో చెప్తాడు. తన వెంట్రుకలో తీసివేస్తే నా బలం పోద్దని చెప్పినప్పుడు ఫిలిస్తీన్లు ఆయన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ న్యాయాధిపతులు 16వ గ్రంథము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఎందుకంటే ఫిలిస్తీన్లు రాగానే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆయన లెగుస్తాడు. వాటితో పోరాటానికి లెగిసినప్పుడు ఏమంటే అక్కడ యెహోవా అతన్ని ఎడబాసును అనేది ఆయనకి తెలియలేదు. కాబట్టి అక్కడ యెహోవా సన్నిధి ఆయనని ఎడబాసింది. ఎందుకంటే ఆయన అక్కడ పాపం చేశాడు కాబట్టి యెహోవా సన్నిధి అతన్ని ఎడబాసింది. అదేవిధంగా లూకాసు వార్త 18వ అధ్యాయంలో కనుక మనం చూస్తే సుంకరి ఏమని ప్రార్థిస్తాడండి? దేవా పాపినైన నన్ను కరుణించుము. కాబట్టి పాపి అని మనం ముద్రపడితే మనము తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి మనకి ఎటువంటి అధికారము ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనము ఇప్పుడు మన దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి అర్హత మనకు కలిగి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే మానవ జీవితం పొందినటువంటి మనము ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం. వెంటనే మరి మనం ఆ దేవుణ్ణి కన్నీటి ప్రార్థనతో దేవా ఈరోజు చేసిన పాపాలన్నీ క్షమించమని చెప్పి మనము అడుగుతున్నామా లేదా? యోబు కనుక చూసుకుంటే యోబు ఏం చేస్తాడండి? తన కుమారులు కానీ కుమార్తెలు ఎక్కడ తప్పు చేస్తాడు ప్రతిరోజు దేవునికి బల్లర్పిస్తూ ఉండేవాడు. ఆ విధంగా మరి మనం చేసిన పాపాల నిమిత్తం మనం దేవుని సహవాసాన్ని కోల్పోకుండా ఉండటానికి మరి ప్రార్థనలో మన పాపాలను ఒప్పుకుంటున్నామా లేనేది కూడా మనము ఒకసారి చూడాలి. మరి చివరిగా కనుక మనం చూస్తే ఏమంటాడంటే ఎందుకు నా చెయ్యి విడిచితివి అని చెప్పి వేదంతో ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. మరి ఈ చెయ్యి విడుట అంటే యేసుక్రీస్తు వారిని చెయ్యి విడవటం అనేది గిస్తమనే తోట నుంచే ప్రారంభమైనది. అక్కడ మొదటగా యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచింది ఎవరండి? ఇస్కరియోతు యూదా. 30 వెండి నాణాలకు ఆయన ఆశపడి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకొని అధికారులకు అప్పగించి యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచాడు. తర్వాత యేసుక్రీస్తు వారిని బంధించిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా పారిపోయారు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. అంటే అక్కడ ఆయన శిష్యులు కూడా యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టేలాగా మనము చూస్తూ ఉండవచ్చు. మరి జనులు ఉన్నారు, చుట్టూ ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, చాలామందికి స్వస్థ కార్యాలు చేశాడు, స్వస్థపరిచాడు, చాలామంది పాపాలు క్షమించాడు. మరి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచి ఏమని పిలుస్తున్నారండి? ఏమని అంటున్నారంటే సిలువైము సిలువైము అని చెప్పేసి యేసుక్రీస్తు వారితో అంటున్నారు. కానీ ఈ సందర్భాల్లో ఎప్పుడు కూడా దేవుడు పలానా వాళ్ళు నా చెయ్యి విడిచారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వేదన చెందినట్లుగా మనం గమనించం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద పాపాలు మోపబడి ఆయన పాపిగా సిలువలో వేలాడుతూ ఉన్నాడో, తండ్రికి తనకి మధ్య ఉన్న సంబంధం తెగిపోయి పాపి అనే రిలేషన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెయ్యి విడబోతూ ఉన్నాడో, యేసుక్రీస్తు వారు తన తప్పు లేకపోయినా తను ఎటువంటి పాపం చేయకపోయినా తన తండ్రి నా చెయ్యి విడిచాడు అనేటువంటి బాధతో బిగ్గరగా కేకవేసి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు తను పొందబోవు శ్రమల నిమిత్తము ఇష్టమైన తోటలో ప్రార్థన చేస్తాడు. తండ్రి నా శ్రమలు నీకు ఇష్టమైతే గిన్నెను తొలగించమని చెప్పినప్పుడు అక్కడ దేవుడి దగ్గర నుంచి ఒక దేవదూత వచ్చి యేసుక్రీస్తు వారికి పరిచయం చేసినట్లుగా మనము చూడవచ్చు. అంటే ఆ సమయంలో యేసుక్రీస్తు వారి చెయ్యి ఇంకా దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే ఈ సిలువ మీదకు వచ్చేసి సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నాడో, మరికొద్ది క్షణాల్లో యేసుక్రీస్తు వారు చనిపోబోతున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి అయినటువంటి దేవుడు చేయి విడిచినట్లుగా మనకి అర్థమవుతుంది పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించటము లేదా పాపిగా నిరూపించబడటం లేదా పాపిగా ఉండటం అనేది యేసుక్రీస్తు వారికి ఇష్టమే కదా, తండ్రి అయిన దేవునికి ఇష్టమే కదా. మరి దేవునికి ఇష్టమైనటువంటి నీ కార్యం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అని చెప్పి కూడా అక్కడ వేదనాభరితమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పాడు నా తండ్రి నా చెయ్యి విడువుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్లేరా. మరి
చెయ్యి విడిచిపెడుతున్నప్పుడు యేసుక్రీస్తుకి ఎంత వేదన కలిగిందో తన తండ్రి అయినటువంటి యెహోవా కూడా అంతే వేదన కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క తన కుమారుడు యేసుక్రీస్తు చెయ్యి విడవాలా, లేదు ఇంకో పక్క జనాంగము, ఇంకో పక్క చేతిలో ఎవరున్నారని మొత్తము సర్వ మానవాళి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు వారిని కనుక పట్టుకొని ఉంటే ఆయన సర్వలోకాన్ని సర్వ మానవాళిని విడిచిపెట్టాలి. దేనికి విడిచిపెట్టాలి? సాతానికి, పాతాళ లోకానికి విడిచిపెట్టాలి. మరి అటువంటిప్పుడు యేసుక్రీస్తు వారు ఎంత వాదన పెడతారో అదే అంతకన్నా ఎక్కువ వేదన తండ్రి అయినటువంటి దేవుడు పడి ఉంటాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. అదే ఎందుకంటే మన ఇంట్లో కూడా మనకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకటే దానికోసం కొట్టుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం. ఒకరికి ఇస్తే ఒకరు బాధపడతారు కాబట్టి ఏదో ఒకటి చేస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా ఏం చేశాడంటే తన కుమారుడి చెయ్యి విరవటానికి సిద్ధపడినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. దీని గురించి సెయింట్ అగస్టిన్ ఏమని చెప్పాడంటే మన పాపము దేవుణ్ణి వేరు చేసిందని చెప్పి తెలియపరిచాడు. మరి మార్టిన్ లూథర్ మహాశయుడు ఏమని చెప్పాడంటే దేవుడు దేవుని విడనాడు అని చెప్పి తెలియపరిచేట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. మనం ఒకసారి దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా కనుక చదివినట్లయితే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ ప్రార్థనకి దేవుని అంటే యెహోవా సమాధానం ఇచ్చాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిముక మాత్రము నీకు విముకుడనైతే చాలమ్మా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ప్రార్థనకి నీ మీద పాపిగా నేరం మోపబడి ఉన్నావు కాబట్టి నీ మీద ఉగ్రత కలిగినది కాబట్టి నాకు నీ చెయ్యి నేను విడిచిపెట్టాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అదేవిధంగా నిర్గమాకాండము 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులు యేసుప్రభువు వారి ఆజ్ఞలు పాటించకుండా నడుస్తున్నందుకు ఏమంటాడంటే నా సన్నిధి మీతో పాటు రాదు, మీరు వెళ్ళండి, నేను ముందుగా దూతను పంపిస్తానని చెప్పినట్లుగా మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి పాపినటువంటి మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందంటే పాపికి తండ్రికి కుమారుడికి మధ్య ఉన్నట్టు సంబంధంగా ఉండదు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్నట్టు మనం అందరం కూడా మన పాపాలన్నీ ఒప్పుకొని మన తండ్రి అయిన దేవుని చెయ్యి ఎప్పుడు విడవకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్తాడు నీకు సహాయం చేయడానికి నా చెయ్యి కొరచకాలేదు, నీ పాపాలే నీకు అడ్డం పడతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మొదటి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మరి రెండోసారి వచ్చినప్పుడు నీ పాపాలు నా పాపాలు మన ఇంటి వెనకోళ్ళలో ముందోళ్ళలో వచ్చి నీ పాపాలు నేను భరిస్తాలే కానీ నువ్వు స్వర్గానికి పో అంటారా? ఎవరు అనరు. కాబట్టి మన పాపాలకి మనమే ఉత్తరవాదులు. కాబట్టి మన పాపాలన్నీ ఒప్పుకొని మనకి ఇప్పుడు ప్రస్తుతానికి దేవునికి మనకి సంబంధం కనుక లేకపోయి ఉంటే ఖచ్చితంగా మన పాపాలను ఒప్పుకొని దేవునికి మనకి మధ్య సంబంధము తండ్రి కుమార సంబంధంగా కలిగి ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను.